హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో తోటకూర కాడలంట, వాటితో పెసరపప్పు కలిపి కూర చేశారు ఫ్రెండ్స్. నేనైతే ఇంతవరకు అయితే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం నేను తింటున్నాను. ఎలా చేశారో ఏంటో మరి మా నాన్న ఉండాడు, అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. Audio Jungle. కాళ్ళ ఇగురు తోటకూర కాళ్ళు లేత కాళ్ళు ఉంటాయి కదా, పెద్ద ఆకులకి అది తీసి బిడ్డ కాళ్ళంతా కాళ్ళ పీస్ అంతా లాగేసుకోవాలి. తినేటప్పుడు పీస్ తగులుద్ది, లేకపోతే ఇంకా చూసావా వస్తుంది. పీస్ అంతా తీసేసుకొని చిన్న చిన్న పీసులు కింద చేసుకొని అంతా పీసే. నేను రాత్రి తీసేసానమ్మా, చాలా వరకు తీసి అట్టి పెట్టా. కాళ్ళు కట్ చేసేసి ఆకులన్నీ తీసేసుకోవాలి. ఆకులన్నీ తీసుకుని ఓన్లీ కాళ్ళ వరకే అయ్యి, ఇగో కాళ్ళే తీసుకుని ఆ కాళ్ళ నుంచి పీసి మనం ములక్కాయ తోలు ఎట్ట తీస్తాము, ములక్కాయ తీసినట్టు తీసుకోవాలి శుభ్రంగా. ఇంకటి వచ్చేస్తుంది, దానికి అది విడిగా అయిపోద్ది అనమాట. ఇగో లేకపోతే తినేటప్పుడు తగులుతుంది, బాగోదు. నానబెట్టుకొని ఇవి కూడా ఒక పావు గంట నాననిచ్చి అప్పుడు కూరకు రెడీ చేసుకోవాలి. అవి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కూలింగ్గా ఉన్నాయని నీళ్ళలో చేసా. పెసరపప్పు నానేదాకా ఒక పావు గంట నానబెట్టుకోవాలి. కూర నానుండుతాడు వచ్చి, నేను క్లీన్ చేసి పెట్టాను, నానొచ్చి వండుతాడు. సరేనా? ఓకే. ఈలోపు ఉల్లిపాయలు చూసారుగా, కట్ చేసుకొని చక్కగా పొట్టు తీసుకోవాలి. ఇంకో తీస్తున్నాడు మా నాన్న. మా అమ్మ తీసుకొచ్చిందంటండి తోటకూర కాడలు. పనికి వెళ్ళింది, అంటే మా అమ్మ కర్రీస్ పాయింట్లో చేసింది. అక్కడ వస్తే ఫ్రెష్గా బాగున్నాయని తీసుకొని అక్కడే ఒలిచి తీసుకొచ్చిందంట. ఉల్లిపాయని పొట్టు తీసుకున్న తర్వాత సన్నగా తరుక్కోవాలి. ఈలోపు పక్కన కళాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూసారుగా, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పోపు దినుసుల్లో ఆవాలు, తర్వాత జీలకర్ర, కొంచెం పసుపు ఇవి వేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు ఇందాక పొట్టు తీసుకున్నాం కదా, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. మీరు ఎంతమంది తిన్నారు ఫ్రెండ్స్ ఈ కర్రీ? నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, ఇంతవరకు తినలేదు. అలా ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి. నేను ఉల్లిపాయ కూడా ఫాస్ట్గా కొయ్యలేను, మా నాన్న కొంచెం పర్వాలేదు, బెటర్, ఫాస్ట్గా కోస్తున్నాడు కదా. ఇప్పుడు పసుపు అవన్నీ ఆవాలు జీలకర్ర వేసాం కదా, అది ఉడికాక బాగా వేగాక ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయ కూడా అలా కోసుకోవాలి, 2 భాగాలుగా కట్ చేసుకొని పచ్చిమిరకాయ కూడా ఉల్లిపాయలు వేసేసి బాగా ఎర్రగా వేగే వరకు తిప్పుకోవాలి. ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. అడుగంటకుండా తిప్పుకోండి, మాడిపోతే బాగోదు కదా. మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలి. చూసారుగా, సన్నగా తగిన కాడలు ఉన్నాయి కదా, ఒలుచుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పీసులు ఉన్నాయి కదా శుభ్రంగా తీసేసి ఆ తోటకూర కాడల్ని మగ్గిన ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. కాడలన్నీ వేసుకొని బాగా తిప్పుకొని ఒకసారి కింద నుంచి పై వరకు బాగా తిప్పుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కాడలకు పడతాయి. చూడండి, ఇవి తోటకూర కాడలు బాగా మగ్గనివ్వాలి.
ఏమో కానీ మా రాముగాడు కూడా ఇక్కడే కట్టేసుకున్నాం. బాగా అరిచేస్తున్నాడు. చేలోకి బయట తెరాడాక డాషాలు చూసారుగా. ఇప్పుడు దీంట్లో కర్రీలో సరిపడా ఉప్పు వేయాలి. ఒకసారి ఉప్పు సరి చేసుకోండి. ఇంకొకసారి తిప్పేసి మగ్గాలి కాబట్టి మూత పెట్టేసేయండి. కాసేపు సిమ్లో ఉడకనిస్తే టేస్ట్ అంతా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని తిప్పుకోండి. ఉడకపోతే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. బాగా ఇంకొంచెం మగ్గాలి అని తిప్పుతున్నాడు. బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసేసారు చూసారుగా. వేసేసుకొని బాగా కలగలుపుకోవాలి. తోటకూర కాడలు పెసరపప్పు ఆకులు కాకుండా ఉత్తి కాడలేనంట. ఈలోపు మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టాం కదా, ముందు వీడియోలో అప్లోడ్ చేసేది చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో కొంచెం ముక్క కొంచెం ఊరాలి. అయితే ఉప్పు మాత్రం కొంచెం తగ్గింది మాకు. అందుకే ఈరోజు తీసి మళ్ళీ ఉప్పు కలిపాడు, సాల్ట్ కలిపాడు. తర్వాత ఇంకా చాలా బాగుంది. చూడండి కర్రీ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ పట్టిద్ది. కారం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలిపి 5 నిమిషాలు ఉడకనిస్తే, సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే కూర రెడీ అయిపోయింది. వేడివేడిగా తోటకూర కాడలు పెసరపప్పు కర్రీ రెడీ. ఇలా గిన్నెలో తీసేసుకోవాలి. చూసారు ఎంత బాగుందో. సో చూసారుగా ఫ్రెండ్స్, కర్రీ మాత్రం చాలా బాగుంది. వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.